నా అల్లుడు నా ఇంటికి ఎప్పుడెప్పుడు వస్తాడని కళ్ళల్లో ఒత్తిడి పెట్టుకొని చూశానయ్యా. కానీ ఆ మనిషి నా ఇంట్లో తిరుగుతున్నా పోల్చుకోలేకపోయాను. ఆ దేవుడున్నాడయ్యా, ఆ దేవుడున్నాడయ్యా. నా మేనల్లుని ఇంటల్లుడుగా చేసుకోలేకపోతున్నానన్న బాధ నా మనసులో యాడ్నో ఉండేది. కానీ నా ఇంటికి కాబోయే అల్లుడు నా మేనలుడేనని తెలియచేసినాడు. ఎడొకరు ఎడొక ఇన్ని దినాలు నువ్వు తల్లిదండ్రులకు దూరం కావడానికి కారణం నేనే. నా మూర్ఖత్వం వల్లే నువ్వు తల్లి ప్రేమకు నోచుకోలేకపోయావు. నన్ను క్షమించు అల్లుడు, నన్ను క్షమించు, నన్ను క్షమించు. మావయ్య, భవానీ, భవానీ, నన్ను నన్ను మావయ్య అని పిలిచాడు చూసావా? రే చిన్న, రే చిన్న, నన్ను 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 మావయ్య అని పిలిచాడు. చిరుతల్లి, మీ బావ నన్ను మావయ్య అని పిలిచినాడు చూసిరా? సూర్య, నిజం చెప్పు, నీకు ఈ మావయ్య మీద కోపం లేదు కదూ? లేదు మావయ్య. ఇప్పటికైనా మిమ్మల్ని కలుసుకోగలిగానని, ఇన్ని రోజులు మీ మధ్య ప్రేమగా ఉన్నానని చాలా సంతోషంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. బాబు, ఇన్ని రోజులు పెళ్లి చేసుకోమని అడిగితే గతం తెలుసుకునేంత వరకు ఆగమని చెప్పేవాడు. ఇప్పుడు నీ గతం తెలిసినది కదా. నా కూతురిని అంగీకారం కోసం ఎదురు చూస్తా ఉండదయ్యా. నువ్వు అని ఒక్క మాట చెప్తే నా కూతురు కోరికతో పాటు నా చెల్లికి ఇచ్చిన మాట కూడా నిలబడుతుందయ్యా. నా నిర్ణయం ఇంతమంది ఆనందానికి కారణమవుతుందంటే నేను మాత్రం ఎందుకు కాదంటాను మావయ్య. నేను వైశ్యుని పెళ్లి చేసుకుంటాను.
అమ్మ జానకి, అమ్మ జానకి, శ్రీరామ్, శ్రీరామ్ నా చెల్లెలు కొడుకే అమ్మా. నా ఇంటికి కాబోయే అల్లుడు నా మేనలుడేనమ్మా. ఇప్పుడే మాకు ఆ విషయం తెలిసినది. ఇదంతా నీ వల్ల జానకి. నువ్వు కనపడుకున్నా పోయినావని ఇంటిల్లిపాది కంగారు పడినావు. దానికి కారణం మాలో ఈ ఆనందం కలగడానికేనని మాకిప్పుడు తెలిసినదమ్మా. నా నెట్టింట్లో నిలబడ్డ నిజాన్ని తెలియచేయడానికి ఆ భగవంతుడు నీకు ఆ ఊరు గుర్తు చేసినాడు. నిన్ను వెతుక్కుంటూ పోయిన శ్రీరామ్ నా సునంద చూసినది కాబట్టే శ్రీరామే నా అల్లుడు సూర్య అని తెలిసినది. నువ్వు నా కూతురు ప్రేమను గెలిపించాలని చూసినావు. నీకు తెలియకుండానే ఈ పెద్దిరెడ్డిని గెలిపించినావమ్మా. నేను నా చెల్లికి ఇచ్చిన మాట నెరవేర్తా ఉండదంటే దానికి కారణం నువ్వే తల్లి, నువ్వే. నువ్వు నా ఇంటికి ఆశ్రయం పొందడానికి రాలేదమ్మా, ఆనందాన్ని నింపడానికి వచ్చినావు. నా అల్లుడు పెళ్లి కొప్పుకున్నాడు జానకి. నీ చెల్లి పెళ్లి కూతురు అవ్వబోతాడు. అది ఈ పెద్దిరెడ్డి నేను జన్మలో మర్చిపోవడమా. నాకు దూరమైన సంతోషాన్ని నాకు దగ్గర చేసినావు. ఈ పెద్దిరెడ్డి ఇంట్లో ఒక పండగ వాతావరణాన్ని కలగజేసినావు. ఈ పెళ్లి పెద్దిరెడ్డి కాదమ్మా, నువ్వే నా పెద్ద కూతురు జానకి. నీ చేతుల మీదుగా నీ పెళ్లి జరగాల. రే చిన్నా అన్నా, ఊరందరికీ నా ఇంట్లోనే నా అల్లుడు ఉన్నాడన్న సంగతి అందరికీ తెలియాలా. నా అల్లుడికే నా కూతురునిచ్చి పెళ్లి చేస్తున్నానన్న సంగతి గుంతెత్తి చెప్పాలా. పదరా. అట్టే అన్నా, పదా. పద. మనసులు విరిచి చెలగాటమాడతావు న్యాయమా.
నువ్వు నా కూతురు ప్రేమను గెలిపించాలని చూసినావు. నీకు తెలియకుండానే ఈ పెద్దిరెడ్డిని గెలిపించినావమ్మా. నువ్వు కనబడకున్నా పోయినావని ఇంటిల్లి పాది కంగారు పడినావు. దానికి కారణం మాలో ఈ ఆనందం కలగడానికేనని మాకిప్పుడు తెలిసినదమ్మా. నిన్ను వెతుక్కుంటూ పోయిన శ్రీరామ్ నా సునంద చూసినది కాబట్టే శ్రీరామే నా అల్లుడు సూర్య అని తెలిసినది. అక్క అక్క థ్యాంక్ యూ అక్క. ఎంత సంతోషంగా ఉందో తెలుసా? చిన్నప్పటి నుంచి నా మనసులో ప్రతి విషయంలో ఏదో ఒక అసంతృప్తి ఉండేది. కానీ ఈరోజు జీవితాంతం తృప్తిగా బ్రతకడానికి సరిపడేంత అనుభూతి కలిగింది. మాటల్లో చెప్పలేకపోతున్నానక్క. ఈ స్వీట్ తిను. నేను మనసు పడ్డ మనిషి, నాన్న ఈ ఇంటికి అల్లుడుగా రావాలని ఆశపడ్డ మనిషి ఇద్దరు ఒకటే అని తెలిసిన తర్వాత ఇల్లంతా పండగలా అనిపిస్తుంది. నువ్వే రోజైతే ఈ ఇంట్లో అడుగు పెట్టావో ఆ రోజు నుంచి అంతా మంచి జరిగింది. ఈ రోజు మేమిద్దరం ఒకటవుతున్నామంటే దానికి కారణం నువ్వే. ఏం బావా? అవును జానకి, ఇప్పుడు వైషులో ఉన్న ఆనందానికి కారణం నువ్వే. నాకంటూ ఒక కుటుంబం ఉందని తెలియడానికి కూడా కారణం నువ్వే. కూతురు ప్రేమ కోసం తన ఆశ చంపుకున్న మామయ్యలో కూతురు ప్రేమతో పాటు తన ఆశ కూడా నెరవేరిపోతుందన్న ఆనందం కలగడానికి కారణం నువ్వే. ఇంతమంది ఆనందానికి కారణమైన నీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? నీకు కృతజ్ఞత చెప్పుకోవడానికి థ్యాంక్స్ అనే చిన్న పదం సరిపోదు జానకి. బావ చెప్పేది నిజమక్క. నీకోసం ఏం చేసినా తక్కువే. సరే, నేను ఈ స్వీట్స్ అంజుకి బామ్మకి ఇచ్చేస్తాను. ఇప్పుడు అందరం ఎంత సంతోషంగా ఉన్నామో ఆ రోజు నువ్వు కనిపించకుండా పోయినప్పుడు అంతకంటే ఎక్కువగా కంగారు పడ్డావు. అదేంటో తెలియదు గాని నీకు నాకు మధ్య పెద్దగా అటాచ్మెంట్ లేకపోయినా నువ్వు ఎక్కడికి వెళ్ళావో, ఏమైపోతావో, ఎలాంటి నిర్ణయం తీసుకున్నావో అని చాలా టెన్షన్ పడ్డాను. ఏదో తెలియని ఫీలింగ్ కలిగింది జానకి. ఇన్ఫాక్ట్ నా గతం నీతో ముడిపడి ఉందేమో అన్న అనుమానం కూడా కలిగింది. ఇప్పుడు నా గతమేంటో తెలిసింది కాబట్టి నా మనసు కొంచెం కుదిరిపడింది.
ఆ రోజు వైశ్యు మనసులో నుంచి నన్ను తీసేయమని అడిగిన నేనే ఇప్పుడు దగ్గరుండి మా ఇద్దరి పెళ్లి జరిపించమని అడుగుతున్నాను. నేను ఈ ఇంటి రక్తం తెలిసిన తర్వాత, మా అమ్మ ఈ ఇంట్లోనే పుట్టి పెరిగిందని తెలిసిన తర్వాత, ఈ ఇంటి మీద, ఈ ఇంటి మనుషుల మీద నాకున్న అభిమానం మమకారంగా మారిపోయింది. ఇప్పుడు అనిపిస్తుంది జానకి, ఏ రోజుకైనా నేను ఈ ఇంటి అల్లుడు అవ్వాలనే రాసిపెట్టిందని. అందుకే ఆ రోజు నాకు తెలియకుండానే నా కుటుంబం ప్రాణాలు కాపాడాను. అందుకే నా మీద వైశ్యుకి ప్రేమ కలిగింది. ఆ ప్రేమకి నీ సపోర్ట్ దొరికింది. మావయ్యకి మా అమ్మ అంటే ఎంత ఇష్టమో ఇందాక అతని కళ్ళల్లో చూశాను. మా అమ్మని దూరం చేసుకున్నానన్న బాధ అతన్ని ఎంతగా వేధించిందో అతని మాటల్లో తెలుసుకున్నాను. నేనే తన మేనల్లుండని తెలిసిన తర్వాత మా అమ్మ మీద పెంచుకున్న ప్రేమే నా మీద చూపిస్తున్నారు. మా అత్త దగ్గర ఎలా పెరిగానో నాకు గుర్తులేకపోయినా ఇన్నేళ్లు ఈ బంధాల్ని, మమతల్ని మిస్ అయిపోయానే అనే ఫీలింగ్ కలుగుతుంది. ఈ క్షణం నేను పొందుతున్న అనుభూతి చాలా అద్భుతంగా ఉంది జానకి. ఈ అద్భుతం జరగడానికి కారణం నువ్వే. నా లైఫ్లో అందరికన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ నీకే ఉంటుంది జానకి. ఎందుకంటే నువ్వు లేకపోతే ఈరోజు నేను లేను. థ్యాంక్స్ జానకి, థ్యాంక్ యూ వెరీ మచ్. నాలో మా అమ్మని చూసుకుంటున్నారు వాళ్ళు, వాళ్లలో మా అమ్మని చూసుకుంటున్నాను నేను. నువ్వు నాకిచ్చింది పెద్దిరెడ్డి కుటుంబం కాదు, మా అమ్మ జ్ఞాపకాల్ని. జ్ఞాపకాలనేవి చాలా తీయగా ఉంటాయి. నా జ్ఞాపకాల్లో నువ్వు ఒకదానివి. ఇప్పుడు వైశ్యు మెడలో నేను తాళి కడితే 25 ఏళ్ల మా మామయ్య కల తీరుతుంది. ఆయన మేనల్లుడుగా నా బాధ్యత తీరుతుంది. చాలు జానకి, నా లైఫ్కి చాలు. నిన్నే తమ దైవమని కొలిచిన వారేనా యముడై వేధించకని నిను వెలివేసేనా అనుబంధమింత నేరమాయనా